ఈ మార్కెటింగ్ వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన చేసి సంస్కరణ తీసుకొచ్చి తెలంగాణ పూర్వం నుంచి కూడా అగ్రికల్చర్ మార్కెట్లు రైతులకి బాగా ఉపయోగపడ్డాయి. ఈ మధ్యకాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు రైతు బజార్లు పెట్టినప్పుడు రైతు బజార్లు కేవలం రైతులు అమ్ముకోవడానికే ఆ బజార్లు పెడితే అవి కూడా కాలక్రమేణా అవి కూడా దళారుల చేతులకు వెళ్ళిపోయింది. ఇవన్నీ జరిగినాయి కాబట్టి వీటిపైన ఒక నివేదిక మధ్యంతరం తయారైంది. దీన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది, సంస్కరణ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ఏమవుతుంది, రైతు ఉత్పత్తులు అమ్ముకొని మంచి రేటుకి అమ్ముకోవడానికి ఆ మార్కెట్ల ద్వారా అవకాశం ఉంటుంది. ఇప్పుడు రైతుకి ఆ అవకాశము కలగకపోగా దళారీలు వాళ్ళు పూర్తిగా ఆక్రమించుకొని కూర్చున్నారు. ఇది రైతుకు నష్టమవుతుంది. అందులో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఈ మధ్యకాలంలో విజన్ 2047లో కూడా ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం అంతా కూడా చాలా ఎక్సర్సైజ్ చేసి వ్యవసాయ రంగాన్ని ఏ విధంగా మార్కెట్ తీసుకురావాలనే దాంట్లో కూడా ఆ నివేదికలో ఉంది. మేము కూడా మేము ముఖ్యమంత్రి గారిని కొత్త సంవత్సరం సందర్భంగా కలిసినప్పుడు కూడా వారు వ్యవసాయ రంగంలో పంటల మార్కెట్లో కొంత దృష్టి పెట్టమని మాకు ఆదేశాలు ఇచ్చారు. దాన్ని కూడా ఇప్పటికే కొంత తెలంగాణలో వ్యవసాయ పంటలు లాభదాయకంగా ఉండే ప్రాంతాలు కానీ లేకపోతే పూర్వం ఏ జిల్లాలలో ఏ రకమైన పంటలు పండించేవాళ్ళు అందులో హార్టికల్చర్ ఒకేసారి బాగా పడిపోయింది, లక్షల ఎకరాలలో పడిపోయింది. మన ప్రముఖంగా నల్గొండ జిల్లా సాంప్రదాయం పంటే కాకుండా అది బత్తాయి తోటలు 4 లక్షల ఎకరాలు ఉన్న బత్తాయి తోటలు లక్షల ఎకరాలకు పడిపోయింది. పసుపు నిజామాబాద్, లేకపోతే నిజామాబాదు మెదక్ జిల్లాలో చెరుకు, ఈ సాంప్రదాయ పంటల నుండి కూడా బాగా విస్తీర్ణం తగ్గింది. వాటిని మళ్ళీ ప్రోత్సహించి ముందుకు తీసుకుపోవడానికి కూడా ఒక సమగ్రమైన నివేదిక ఇప్పటికే తయారు చేయబడ్డది.